హాయ్ ఫ్రెండ్స్, మనకి బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ రేడియో మెకానిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ యొక్క ఆగస్టు 24th డేట్ నుండి సెప్టెంబర్ 23rd డేట్ వరకు మనకు అప్లికేషన్స్ అయితే ఉండడం జరిగింది. అయితే అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అప్లికేషన్ చేసుకోబోయే ప్రతి ఒక్కరు కూడా బిఎస్ఎఫ్ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందుకు వేరే వేటికైనా అప్లికేషన్ చేసి ఉంటే ఈ రిజిస్టర్ అనేది అవసరం లేదు. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మీరు రిజిస్ట్రేషన్ అనేది లేకపోతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీనికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఐటీఐ అండ్ లేదా ఇంటర్మీడియట్ లో ఎంపీసీ చేసి 60% తోటి పాస్ అయిన వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అయితే దీనికి మన యొక్క యూఎఫ్జే యాప్ లో స్పెషల్ ఆన్లైన్ క్లాస్ అయితే ఉండడం జరిగింది. లీస్ట్ ప్రైస్ లో 3 months కి మనము 3 months కి 599 రూపీస్ కి మీకు కోర్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు చాప్టర్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇలా చాలా అయితే ఉంటాయి అన్నట్టు. ఈజీగా గెట్ ఇన్ కావడానికి ఇది ఒక మీకు బెస్ట్ ఆపర్చునిటీ. సో లేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మీ ఫోన్ లోనే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు ufjus.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తుంటాయి అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓఆర్వీఎం నోటిఫికేషన్ 2025 మనం ఇక్కడ క్లిక్ చేసాం. సో మీకు ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. ఎవరికైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అప్లికేషన్ అనేది మనకి 24th ఆగస్టున మనకి ఇది స్టార్ట్ అయిపోతుంది. అండ్ అనేది లాస్ట్ డేట్ అనేది 23rd సెప్టెంబర్ అని చెప్పేసి మనకి అఫీషియల్గా ఇవ్వడం జరిగినటువంటిది. ఓకే, దీనికి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫస్ట్గా వేకెన్సీ చూద్దాం. ఇక్కడ మనకి 1121 పోస్టులు ఉన్నాయి. ఇందులో రేడియో ఆపరేటర్ వచ్చేసి మనకి 910 అయితే వేకెన్సీ ఉంది. రేడియో మెకానిక్ 211 అయితే ఉండడం జరిగింది. ఓకే, క్వాలిఫికేషన్ అన్నాం కదా, అది వచ్చేసి మనకి రేడియో ఆపరేటర్ అయినా రేడియో మెకానిక్ అయినా కానీ మీకు ఐటీఐ అనేది ఉండి అండ్ మీరు ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, టెలివిజన్ కానీ, అదేవిధంగా మనకి డేటా ప్రిపరేషన్ కానీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ ఏదైతే కొన్ని లిమిటెడ్ కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఓవరాల్గా 60% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరైతే పాస్ అవుతారో వారు మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు. రెండు కేటగిరీస్ కూడా సేమ్ క్వాలిఫికేషన్. ఏజ్ అనేది మినిమం 18 years ఉండాలి. లాస్ట్ ఏజ్ అనేది 25 years ఉండాలా. అండ్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ వరకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి వరకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. అండ్ ఫస్ట్గా మనకి ఈవెంట్స్ అయితే ఉండటం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, పిఎఫ్టీ అండ్ అదేవిధంగా తర్వాతకి వచ్చేసి అది పాస్ అయిన వాళ్ళకి సిబిటీ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా చివరికి అయితే వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ బిఎస్ఎఫ్ సంబంధించినటువంటిది ఇప్పటి వరకు మీకు కనుక రిజిస్ట్రేషన్ ఉంటే సో మీరు ఏం చేయాలంటే లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ లేదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. లేదు నేను అప్లికేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ స్టార్ట్ అవగానే వెంటనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గరికి వెళ్ళిపోతాం. సో అన్ని డీటెయిల్స్ అనేది మనం ఇస్తూ వెళ్ళిపోవాలి. లేదా ఆల్రెడీ ఉందనుకోండి, లేదు ఇక్కడైనా లాగిన్ పైన చేయొచ్చు. ఇందాక నేను ఇచ్చినటువంటి లాగిన్ డీటెయిల్స్ పైన కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. అప్లికేషన్ రిజిస్టర్కి వెళ్తే మనకి చివరిలో ఇక్కడ కరెంటు ఏదైతే రిజిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా, అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక అప్లై హియర్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మనం రిజిస్టర్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను నేను, ఎందుకంటే తర్వాత ఇది అయిపోగానే నెక్స్ట్ 2 స్టెప్స్లలో అప్లికేషన్ కూడా అయిపోతుంది ఓపెన్ చేయగానే వెంటనే. సో నేను ఏం చేస్తానంటే రిజిస్ట్రేషన్ పైన క్లిక్ హియర్ చేస్తున్నాను. చేశాక ఇక్కడ నుంచి చూడండి మొత్తం కూడా. సో మనం రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి అయితే వస్తాం అన్నట్టు. సో లాగిన్ అనేది ఇంతకుముందుకు ఉంటే మాత్రం ఖచ్చితంగా లాగిన్ ఇచ్చేసి మెయిల్ ఐడి అండ్ లేదా మొబైల్ నెంబర్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసి లాగిన్ అయిపోతుంది. బట్ నేను రిజిస్టర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అండ్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ కావాలి అండ్ అదర్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, సర్టిఫికేట్, డాక్యుమెంట్, క్రైటీరియా అని చెప్పేసి మనకి ఇలా చాలా ఇచ్చేసారు. మనం 1 by 1 ఫిల్అప్ చేసుకుంటూ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఓకేనా, క్లియర్. అయితే ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క 10th మెమోలో మీ నేమ్ ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇవ్వాలి క్యాపిటల్ లెటర్స్లో. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. అవన్నీ చేసిన తర్వాత నేను ఇక్కడ మొబైల్ ఓటీపీ ఇవ్వాలి అండ్ అదేవిధంగా మెయిల్ ఓటీపీ కూడా ఇవ్వాలి. మొబైల్ ఓటీపీ త్వరగానే వస్తుంది, కానీ మెయిల్ ఓటీపీ మీకు మాత్రం రెగ్యులర్ దాంట్లో ఆల్ మెయిల్స్లో ఉండదు, స్పామ్లోకి వెళ్ళాలి. స్పామ్లో ఉంటుంది. నాకైతే చాలాసేపు వెతికాక ఇందులోకి వెళ్ళింది. స్పామ్లో వెళ్ళిన తర్వాత అక్కడ కనిపించింది అన్నట్టు ఓటీపీ అనేది. ఓకేనా, స్పామ్లో చెక్ చేయండి, కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ చేసేసేయండి. చేసిన తర్వాత సబ్మిట్ చేసిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో మనకు వచ్చేసి
కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు. ఐడెంటిటీ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చేసేయాలి. సో ఆధార్ కార్డుని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కన మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఇలా ఎంటర్ చేశాక మీకు ఇక్కడ ఇక్కడ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నేషనాలిటీ అడుగుతుంది. అది ఇండియన్ ఇచ్చేసేయండి. అది డిఫాల్ట్గా ఉంటుంది, మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ 10th మెమోలు ఎలా ఉందో అలా ఇచ్చేయమంటుంది. ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మోల్ ఉంటుంది కదా, ఏదైతే బాడీలో పుట్టుమచ్చలు ఉంటాయి కదా, అది 10th మెమోలు ఎలా ఉంటుందో అలా ఒకటైతే ఇచ్చేసేయండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత మీరు డొమికల్ ప్రూఫ్ అనేది ఎక్కడ అంటే మనకి స్టేట్ అడుగుతుంది. సో అది ఇచ్చేసుకోండి నార్మల్గా. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ స్టేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ ఇక్కడ చూడండి, రిలీజియన్ సర్టిఫికేట్ అడుగుతుంది. రిలీజియన్ వచ్చేసి మీకు ఇక్కడ హిందూ అయితే హిందూ పెట్టేసేయండి. అయితే ఇక్కడ పక్కన వచ్చేసి మనకి రిజర్వేషన్ అంటే మన ఏ కేటగిరీకి సంబంధించినట్టు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ బీసీనా అలా అయితే ఏదైతే అది పెట్టండి. ఈడబ్ల్యూఎస్ అని పెట్టాం కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది. అది ఏ స్టేట్ నుంచి ఇష్యూ చేశారనేది స్టేట్ కూడా మెన్షన్ చేయాలి మనం ఇక్కడ. సో అదే తర్వాత అది మీరు ఏ డిస్టిక్ అని కూడా ఉంటుంది, అది కూడా ఇచ్చేసేయాలి. మీకు ఎవరి ద్వారా ఇష్యూ చేయబడింది అని అంటారో అది కూడా ఇచ్చేసేయాలి. తహసీల్దార్ అది ఇష్యూ చేసినటువంటి డేట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేది అది కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పైన ఉంటాయి. మీరు ఓబీసీ పెట్టారనుకోండి, ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. అది ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయాలన్నమాట. సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది దానిపైన, బార్ కోడ్ కింద ఆ నెంబర్ ఇచ్చేసి ఇప్పుడు డేట్ కూడా ఉంటుంది దానిపైన, అది చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, సబ్ కేటగిరీ డీటెయిల్స్ అడుగుతుంది అన్నట్టు. సో అందులో మనగా మీకు కొన్ని డీటెయిల్స్లో మీకు ఇక్కడ ఏదైతే అడుగుతారో అవన్నీ ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు డిజబిలిటీ కానీ కొంచెం ఏమైనా ఉంటే అది పెట్టండి, లేదంటే నోన్ పెట్టేసండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్లో అన్ని కూడా క్లియర్గా ఇచ్చేసేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ అడ్రస్ డీటెయిల్స్లో మీరు హౌస్ నెంబర్ అని టైప్ చేసి కామాలు కొలన్స్ ఇట్లాంటివి పెట్టకండి. ఓకేనా. సో ఇక్కడ హౌస్ నెంబర్ అని ఇచ్చేసి తర్వాత హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత విలేజ్ అని పెట్టండి, విలేజ్ టైప్ చేయండి. మండలం పెట్టి మండలం ఇచ్చేసేయండి. ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ అడుగుతుంది, స్టేట్ ఇచ్చేసేయండి. డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత పిన్ కోడ్ అడుగుతుంది, పిన్ కోడ్ కూడా ఇచ్చేసేయండి. పోస్ట్ ఆఫీస్ అడుగుతుంది, పోస్ట్ ఆఫీస్ కూడా మీరు ఇచ్చేసేయండి అన్నట్టు. అవన్నీ కూడా మీ అడ్రస్ ఇవన్నీ మీకు సంబంధించినవి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తూ చెప్పట్లేదు మరి స్పెసిఫిక్గా. ఇక్కడ మీరు పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అడుగుతుంది, పోలీస్ స్టేషన్ కూడా టైప్ చేసి ఇచ్చేసేయండి. ఓకేనా. సో ఆ తర్వాత తహసీల్దార్ అంటే మండల్ అన్నట్టు, మీ మండలి కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత కరస్పాండెంట్ అడ్రస్ మీకు ఇప్పుడు ప్రెజెంట్ అడ్రస్ అంతా కూడా రెండు సేమే కాబట్టి సేమ్ అని క్లిక్ చేస్తే సేమ్ అవే వస్తాయి. లేదంటే డిఫరెంట్ అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఫరెంట్ పెట్టకండి, సేమే పెట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి అదర్ డీటెయిల్స్ వస్తుంది. కానీ మీకు ఎన్సీసీ కనుక ఉన్నట్లయితే ఎన్సీసీ ఉంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే మీకు ఏ సర్టిఫికేట్ ఉందా, బి సర్టిఫికేట్ ఉందా అని ఉంటుంది. ఏ ఉంటానో ఎస్ అని పెట్టాలి. పెడితే మళ్ళీ కింద వేరే ఆప్షన్స్ వస్తాయి. బి ఉందా అంటే ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. సి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నేను పూర్తిగా నో అని పెట్టేస్తే అవన్నీ ఏం రావు. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ అడుగుతుంది. మీరు హైట్ అనేది ఎంత ఉంటారు, చెస్ట్ అనేది ఎంత ఉంటుంది, వెయిట్ అనేది ఎంత ఉంటుంది అనేది నార్మల్గా మీకు అరౌండ్గా పర్టికులర్గా కాకుండా దగ్గరలో తెలిసింది పెట్టండి. ఒకవేళ హైట్ కనుక చూస్ చేసుకుంటే మీరు నోటిఫికేషన్ని డిపెండ్ చేసుకొని పెట్టండి. ఒకవేళ మీరు హైట్ తక్కువగా పెట్టారనుకోండి మీకు అక్కడ ఎలిజిబిలిటీ రాదు మళ్ళీ. కాబట్టి అది ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో ఇది మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఫస్ట్ 10th సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. 10th సర్టిఫికేట్ నెంబర్ అనేది మీకు లెఫ్ట్ సైడ్లో టాప్లో ఉండడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. ఏది తెలంగాణ వాళ్ళైతే టీఎస్బీబీ అని ఉంటుంది, ఏపీ వాళ్ళైతేనేమో ఏపీ అని పెట్టేసి పక్కన కొంచెం నెంబర్స్ ఉంటాయి, ఓన్లీ నెంబర్స్ ఎంటర్ చేయండి సరిపోతుంది. బోర్డు అయితే ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఆ బోర్డు ఇచ్చేసేయండి, స్టేట్ బోర్డు ఇచ్చేసి యాడ్ అని పెట్టండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటర్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇంటర్ బేస్ క్వాలిఫికేషన్. లేదా ఐటీఐ ఉంటే ఐటీఐ డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ అని సెర్చ్ చేశాను. ఓకేనా. అవి వచ్చేసింది. అది ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఏ బోర్డు నుంచి పాస్ అయిపోయాము అనేది మనము ఏ స్టేట్ నుంచి అనేది క్లియర్గా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇందాక మనం 10th ఎలా చేసామో సేమ్ యాజ్ దీన్ని కూడా ఆ విధంగానే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ అనేది. ఓకే. అవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మనము 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇంకా అడిషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాడ్ చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉన్న, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మన హయ్యర్ది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేట్ అని ఉందనుకోండి, లేదా డిప్లొమా ఉందనుకోండి, డిప్లొమా అనేది మీరు యాడ్ చేయొచ్చు. లేదు అనుకుంటే గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్ కూడా అక్కడ సెర్చ్ చేస్తే వస్తుంది, అది యాడ్ చేసుకోవచ్చు. సో అలా మీరు ప్రతిదీ డీటెయిల్స్ ఇచ్చేసుకుంటూ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇది చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా చేశాక వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎస్ అని పెడితే అక్కడ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. సో నో అంటే నో పెట్టేసేసిన తర్వాత
మరి మనం ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మన డాక్యుమెంట్స్ ఏమైతే ఉందని చెప్పినామో అవన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ ఫోటో అనేది 30 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సైన్ అనేది 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. క్వాలిఫికేషన్ ఏదైతే క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా 30 నుంచి 100 KB మధ్యలో ఉండాలి. అయితే ఫోటో సిగ్నేచర్ అనేది మనకి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. కానీ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవి ఏమైతే ఉంటాయో 10th కానీ ఇంటర్మీడియట్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ క్యాష్ కానీ ఇవన్నీ పీడిఎఫ్ ఫైల్లో కావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో నేను ఇప్పుడైతే ఫోటో అయితే సబ్మిట్ చేశాను, తీసుకుంది ఆటోమేటిక్గా. మీరు అందులో ఫిట్ అయిపోవాలి, అంటే సైజ్ కొంచెం తగ్గించుకునేలా చూడండి. నేనేంటంటే డెమోగా మీకు చూపిస్తున్నాను కాబట్టి నార్మల్గా ఇలా ఉంది. మీకు కనిపిస్తున్నప్పుడే అక్కడ మీకు పూర్తిగా లెటర్స్ ఏదైతే ఉంటాయో మీ సిగ్నేచర్లో అదంతా కనిపించాలి అన్నట్టు. ఓకేనా. నేనేం చేస్తున్నానంటే నాకు సైన్ అనేది తీసుకోవట్లేదు. అయితే మీకు పర్టికులర్ కేబీలో ఎలా తెలుస్తుందని మీకు డౌట్ ఉంటుంది. మీరు నెట్ ఓపెన్ చేసి రెడ్యూస్ ఇమేజెస్ అని కొట్టండి. కొట్టాక అందులో మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఏదైనా అప్లోడ్ చేయండి. చేశాక అక్కడ రెజల్యూషన్ అనేది తగ్గిస్తే మీకు అక్కడ ఫైల్ అనేది సైజ్ తగ్గిపోతుంది. ఓకేనా. అది మీరు తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి మనము పీడిఎఫ్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఓకే. పీడిఎఫ్ ఫార్మాట్లో 10th అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ అండ్ అదేవిధంగా నేను ఈడబ్ల్యూఎస్ పెట్టా కాబట్టి ఈడబ్ల్యూఎస్ అడుగుతుంది. లేదా మీరు ఓబీసీ పెడితే ఓబీసీ, క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ పెడితే క్యాస్ట్ క్యాస్ట్ ఉందని పెట్టేస్తే అదే. సో ఇక్కడ చూసారా, నేను జేపీఎస్ ఫార్మాట్ పెట్టా, తీసుకోలేదు, మీకు చూపించడం కోసం పెట్టా. ఇప్పుడు నేను చేస్తాను పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. ఓకేనా. అదే మనకు ఇచ్చినటువంటిది మీకు లైవ్లో చూపించాను, చూసారా ఇక్కడ తీసుకుంది మనకు. సో అది ఒకసారి గమనించండి. ఓకేనా. సో ఇది విషయం అన్నట్టు. నెక్స్ట్ అది కూడా స్పెసిఫిక్ సైజులో ఉండాలి, వాళ్ళు అడిగినటువంటి సైజులోనే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అలా ఉంటే అప్లోడ్ అవుతాయి. చాలా మందికి ఇక్కడే మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. సో చాలా మంది చూసుకోండి, ఒకసారి చూసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్కడ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సేవ్ అండ్ నెక్స్ట్ పైనకి వెళ్తుంది. సో ఇంతే అండి, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో మనం అన్ని ఫిల్అప్ చేసాం. ఫిల్అప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫైల్ ఓపెన్ చేస్తే మనం అప్లికేషన్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూపిస్తుంది. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏమేమి ఫిల్అప్ చేయాలి, మనకి ఏమేమి కావాలి అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. ఫోటో అనేది కావాలి, ఉంటే ఎంత సైజులో ఉండాలి, సిగ్నేచర్ ఎంత సైజులో ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ కావాలంటున్నారు. ఓకేనా. అదర్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ కావాలంటున్నారు. ఫర్దర్గా ఏది అప్లికేషన్ చేసినా కానీ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీళ్ళు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకోవాలి. మనం చూసుకున్న తర్వాత ప్రజెంట్ ఏ రిక్వైర్మెంట్స్ అనేది మనకు ఓపెన్లో ఉన్నాయా అప్లికేషన్స్కి అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ అప్లికేషన్స్కి ఏమేమి రిక్వైర్మెంట్లో ఉన్నాయా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలంటే అక్కడే మనము అప్లై న్యూ అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే చివరికి వస్తాం. మనకు అక్కడ పైకి స్క్రోల్ చేసి ఉండాలి. చేసిన తర్వాత కింద లాస్ట్లో మనకి కరెంట్ ఓకే రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని ఉంది. సో ప్రెజెంట్ ఏదైతే ఉంటాయి ఇక్కడ అప్లై హియర్ అని ఉంటుంది ఒకవేళ ఉంటే కనుక. సో ఇక్కడ ఒక నోటిఫికేషన్ పేరు వచ్చేసి అప్లై హియర్ అని ఉంటుంది స్టార్ట్ అయితే. ఓకేనా. ఈ విధంగా చెక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇంతసేపు నేను చెప్పింది కేవలం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని మాత్రమే చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలనే వీడియో చేస్తాను. తొందరపడకుండా నిదానంగా వెయిట్ చేయండి, తీసుకోండి. కోర్స్ అనేది ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా అవుతాయి. ఓకేనా కదా. సో అప్లికేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో చేసుకున్నాం. సో రిజిస్ట్రేషన్ నెక్స్ట్ వీడియోలో మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీ లాగిన్ ఐడి, మెయిల్ ఐడి ఉండాలి, మీ పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి వస్తుంది కదా, అది మీ పాస్వర్డ్ అన్నట్టు. సో ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పాను. సో అవన్నీ కూడా రెడీ పెట్టేసుకొని నెక్స్ట్ లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి అక్కడ అప్లై హియర్ అని రాగానే నేను చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోని స్కిప్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి అండ్ కోర్సు తీసుకొని పంచే ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.